శనార్థులు అందరెట్లు మంచిగున్నరా మన గిద్దప ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. నేను మీ వైష్ణవి. ఇయాల్టి ముచ్చట్లు చూసే ముందుగా పెద్దార్థాలు చూద్దాం పాండ్రి. పురుడు పోల్చుకున్నది మహాభక్తి టీవీ, తారీఫ్ చేసిండ్రు చంద్రాల సారు. ముగిసింది మహా కుంభమేళా సందడి, ఇంటికి పయనమవుతున్నారు భక్తులు వడివడి. ఒడిసింది ఎమ్మెల్సీ ఓట్ల పండుగ, సెంటర్లకొచ్చి ఓట్లేసిండ్రు దండిగా. ఉపవాస దీక్షలు, గుళ్ళకాడ జాగరణలు, జోరుగా నడిచిన ఈ శివరాత్రి ఉత్సవాలు. పోసాని ఇంటికి ఆంధ్ర పోలీసోళ్ళు, అప్పట్ల సర్దిండట తిట్ల పురాణాలు. ఇక శురు చేద్దాం అనులా మన ముచ్చట్లు. ఇవాళ ఫస్ట్ ముచ్చట మనందరి టీవీ మహా న్యూస్ ముచ్చట్నే చెప్పుకుందాముల్లా. అగో అందరి ముచ్చట్లు చెప్పేది మీరే, దునియాలో జరిగే వింతలు విశేషాలు చూపెట్టేది కూడా మీరే. గసొంటిది మీ ముచ్చట ఎప్పుడేందని పరేషాన్ కాకుండా భయం కానీ పక్షపాతం కానీ మనస్పర అరే తేడా లేకుండా ఉన్నది ఉన్నట్లు జరిగింది జరిగినట్లు వార్తలు చూపెట్టి పబ్లిక్ అంతా శభాష్ అని సప్పట్లు తారీఫ్ చేసేది మన మహా న్యూస్. నాయకులైనా పెద్ద పెద్ద ఆఫీసర్లైనా తోపు సెలబ్రిటీలైనా సరే తప్పు చేసిండని తెలిస్తే చాలు సాక్ష్యాలు చూపెట్టుకుంటా కడిగి పారేస్తాడు మన మహావంశీ సారు. టీవీ ఛానల్ అంటే వార్తలు ఎప్పుడే కాదు, పబ్లిక్ తిప్పలను సర్కారు చెవున పడేటట్లు చేసి వాటిని దూరం చేసే వేదికని షాటి చెప్పింది మన మహా న్యూస్. మనకు ఆదరించే పబ్లిక్ కష్టాలలో ఉంటే ఆదుకునే తందుకు ముందట ఉండాలని నిరూపణ చేసిండు మన మహా న్యూస్. ఎంతమంది చూస్తున్నారు, ఎన్ని లైకులు వచ్చినాయి, ఎంత నంబర్ కొట్టిందనేది ముఖ్యం కాదు, ఎంత బాధ్యతతోటి పని చేస్తుందో గదే నంబర్ ఛానల్ అని మెప్పు పొందిన మన మహా న్యూస్ ఇప్పుడు ఇంకో రికార్డు కూడా కొట్టిందుల్లో. ఇప్పటికే వార్తల కోసం మహా న్యూస్, సినిమాల ముచ్చట్ల కోసం మహా మ్యాక్స్ ఛానల్ కూడా నడుపుతున్నది. ఇప్పుడు ఇంకో కొత్త మహాభక్తి ఛానల్ కూడా షురూ చేసినాములా. నిన్న శివరాత్రి దినం నాడు ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రాల సారు మన కొత్త ఛానల్ను షురూ చేసిండనుకోర్రి. మరి ఇక ముచ్చటేందో చూపెట్టాలి కదా, చూడండి మీరే. మన మహా న్యూస్ టీవీ సిగల ఇంకో కలికితురాయి అచ్చి చేరిందుల్లో మేము కొత్తగా తెచ్చిన భక్తి టీవీని ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రాల సారు షురూ చేయబట్టే నిజాలను ఎప్పుట్లా ఓలకు భయపడకుండా ఉన్నది ఉన్నట్లు చూపెట్టుట్లా మహా న్యూస్ ముందటున్నదని చెప్పిండు. ఒక పేపర్లా చిన్న విలేకరి పనికు ఎక్కి తెలివితోటి ధైర్యంతోటి పక్కా ప్రణాళికతోటి గింత పెద్ద ఛానల్ నడిపే లెవెల్కు చేరుకునుడు గొప్ప ముచ్చట్నే అని వంశీ సార్ను మస్తు తారీఫ్ చేసిండులా. మనం ఎంత చిన్న పని చేసినా మంచిగా కష్టపడితే ఎంత పెద్ద స్థాయి కన్నా పోవచ్చని వంశీ చేసి చూపెట్టిండని మెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు కొత్తగా భక్తి టీవీ కూడా షురూ చేసుడు మంచి ముచ్చట్నే. ఎందుకంటే ఈ కాలంలో అందరికీ మస్తు టెన్షన్లు అవుతున్నాయి, ఉరుకులు పరుగులు చేసుకుంటా మనసు నిమ్మలంగా ఉంటదన్నాడులా. గందుకోసమే ప్రతి ఒక్కళ్ళు దేవుణ్ణి ధ్యానం చేసుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి. గందుకోసం మన భక్తిని చూపెట్టే ఛానల్ కూడా కావాలి అని చెప్పబట్టే మహాశివరాత్రి పూట పుట్టిన మహాభక్తి టీవీ కూడా మస్తు ఫేమస్ కావాలని వంశీ సారుకు ఇలా పని చేసేటోళ్లకు మంచిగా పేరు రావాలని దీవనార్తి ఇచ్చిండులా. మరిగా సారు ఇంకేం మాట్లాడిండో ఇందాం నడుర్రి. ఈరోజు ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. శాస్త్రవేత్తలు కూడా ఎన్నో ఇన్నోవేషన్ చేసిన తర్వాత ముందు దేవుని దగ్గరికి వెళ్ళి దేవునికి నమస్కారం పెట్టుకొని వాళ్ళ ప్రయోగాలు చేసే పరిస్థితి వస్తున్నారంటే అల్టిమేట్గా మనం చేసే ప్రతి ఒక్క పనిని కూడా నడిపించే ఏకైక శక్తి భగవంతుడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి భగవంతుడిని మనందరిలో ప్రేరేపించే వాతావరణం తేవడం కోసం ఈరోజు వంశీ గారు మహాభక్తి ఛానల్ తీసుకొచ్చారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఈరోజు ఈ యొక్క మహాభక్తి ఛానల్ ద్వారా రాబోయే రోజుల్లో దైవ సంకల్పాన్ని ప్రతి ఒక్కరిలో ప్రేరేపించడమే కాకుండా ఎంతోమందికి భక్తి భావాన్ని ప్రేరేపించి తద్వారా మానసిక ఆనందం కోసం ముందుకు పోయే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కుంభమేళ కుంభమేళ కుంభమేళ
యాడ చూసినా గీదే ముచ్చట. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ కాడ నడిచింది గీ కుంభమేళ. లెక్కకైతే 12 ఏండ్లకు ఓసారి గిసొంటి పుష్కరాలత్తాయి. కానీ ఇప్పుడు మన ప్రయాగ్ కాడ నడిచిన పుష్కరం 140 ఏండ్లొక్క పారు వచ్చేదన్నట్టులా. గందుకే దీన్ని మహా కుంభమేళ అని విలువబట్టే. అంటే ఇప్పుడు ఉన్నోళ్ళు ఓలు గుడంగా గీ జన్మల మల్లో మల్క గిసొంటి మహాకుంభమేళ చూడమన్నట్టు. గందుకే శితమచ్చిండ్రు భక్తులు. ఒక్క మన కాడనే కాదుల్లో, వేరే దేశపోలు గుడంగా మస్తు మంది వచ్చిర్రు అనుకోర్రి. జనవరి నెలలో షురువై 40 దినాలు నడిచిన గీ మహాకుంభమేళకు ఎందాక 60 కోట్లకు మీదనే జనం వచ్చిండ్రంటే చూడుండ్రి ఎంత జోరు మీద నడిచిందో. ఇక అక్కడి సర్కారు గుడంగా మస్తు ఈగజాం చేసిందనుకోర్రి. మేళకచ్చే రోడ్లను మంచిగా చేసే ముచ్చట సంధి, గంగకాడ తానాలు చేసేదాకా ఓలకు ఎసొంటి తిప్పలు కాకుండా మంచిగానే చెమట తీసిండ్రు అక్కడి ఆఫీసర్లు. ఇక ఇంకో దిక్కు గంగకాడ ఎసొంటి నొల్లులు కాకుండా, భక్తుల ఆగం కాకుండా, దొంగలు చేతివాటం చూపెట్టకుండా పోలీసోళ్ళు కూడా మస్తుగా నజర పెట్టిండ్రులా. ఇక ఎందాక 2 నెలల సంధి దునియా మొత్తం చూసిన గా మహాకుంభమేళా జాతర నిన్న శివరాత్రితోటి ఓడిచింది. మరి గీ మేళ ఎట్లా నడిచింది, ఎంతమంది జనం వచ్చిండ్రు, వింతలు విశేషాలు ఏంటి అనే ముచ్చట తెలుసుకోవాలి కదా. మరి నడువుండ్రి, చలో మహాకుంభమేళ. 60 కోట్లకు మీదనే జనం. మన దేశం రాష్ట్రపతి మేడం, ప్రధానమంత్రి సారు, పెద్ద పెద్ద సెంట్రల్ మంత్రులు, ముఖ్యమంత్రులు, తోపు బిజినెస్ మెన్లు, సినిమా యాక్టర్లు, ఆటగాళ్ళు, పాటగాళ్ళు. ఓ గిట్లా చెప్పుకుంటా పోతే టైం చాలదులా. ఒక్క మాటలు చెప్పాలంటే గల్లీ నుంచెళ్ళి పడితే ఢిల్లీ దాకా, పల్లెకెళ్ళి పట్నం దాకా, పోరలు పెద్దలు, ఆడ మగ, ముసలి ముతక, ఉన్నోళ్ళు లేనోళ్ళు, ఇట్లా అందరి తోవ కుంభమేళ కాడికే. మనం ఎప్పుడు ఇనని యాడ చూడని నాగసాధువులు, అఘోరాలు, ఋషులు, సాధులు, సాములు లచ్చలు కోట్లలు వచ్చిండ్రులా. ఇక ఓ 2-3 మాటలు గాడున్న టెంట్ల కాడ మంటలు గుడంగా అంటుకునే అనుకోరి. ఇక గంగ కాడికి రాంగనే తానాలు వేసి పోంగనే టక్కర్లయ్యి కొందరు భక్తులు గుడంగా జీవించిండ్రు పాపం. ఇక దునియాల ఎప్పుడు యాడ జరగని పెద్ద జాతర రికార్డు గుడంగా కొట్టబట్టే. పూసలు పేర్లు అమ్ముకునే మోనాలిసాను ఫేమస్ చేసింది. నడుచుకుంటా వచ్చినోళ్ళు, సైకిల్ మీద వచ్చినోళ్ళు, ఆటోలల్లా పోయినోళ్ళు, తల్లిదండ్రులను ఎడ్ల బండిలా కూసబెట్టుకొని నూక్కుంటా పోయినోళ్ళు గిట్లా మస్తు రికార్డులే కొట్టిందనుకోర్రి. గా ముచ్చట్లు ఎంత చెప్పినా తక్కనే గాని ఓ మాల్క మొత్తం చూడుండ్రి మీరే. రైట్, నిన్న దేశమంతా మహాశివరాత్రి పండుగ మస్తు భక్తితోటి చేసుకున్నాం కదా నులా. ఇగో ఇవాళ ఇంకో పండుగ కూడా మస్తుగానే నడిచింది అనుకోర్రి. అగో ఇవాళ ఏం పండుగ అని పరేషాన్ కాకోర్రి. గదేదో మనం పూజలు చేసే దేవుళ్ళ పండుగ కాదు, ఓటల దేవుళ్లకు ప్రసన్నం చేసుకునే ఓట్ల పండుగ నడిచింది అన్నట్టు. అవు నిజమే, ఇప్పుడు ఓట్లని మల్లో మల్క నోరు తెరవకుండ్రులా. మొన్ననే ఓ 2 మాటల మన ముచ్చట్లలో చెప్పుకున్నాం కదా, ఎమ్మెల్సీ ఓట్ల ప్రచారం జోరుగా నడుస్తున్నదని. ఇగో ఇయాలాగా ఎన్నికలు నడిచినట్టులా. మన నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగరు, మెదక్ జిల్లాలకు కలిపి ఇటు సర్కారు బడులు ఓట్లేసే టీచర్ ఎమ్మెల్సీ, అటు డిగ్రీలు చదివి పట్టాలు చేతులు పట్టుకున్న పట్టభద్రుల సీట్లకు ఓట్లు పడితే, ఇంకో దిక్కు వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు కలిపి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సీటు కూడా ఓట్లు నడిచినట్టులా. మొన్న 5వ తారీఖు నాడు ఎమ్మెల్సీ లడాయికి జంగు షురు అయితే నామినేషన్లు వేసుడు, వాపసు తీసుకునుడు, పోటీలో ఉన్నోళ్ళ పేర్లు బయటికి ఈడ్చుడు, ఒడిచినాక అస్సలు యుద్ధం షురు అయింది అనుకోర్రి. మరి ఇవాళ ఓట్ల పండుగ ఎట్లా నడిచిందో చూద్దాం పండ్రి. నేతలు ఇంటింటికి తిరిగి కడుపుల తలకాయ పెట్టి బతిమాలుడు లేదు,
ఓటుకింత అని కట్టలు కట్టలు నోట్లు వంచుడు లేదు. ఓట్లేసే కాడ టెంట్లేసుకొని కూసుండు లేదు. ఆటోలు పెట్టి ఓటర్లను ఇంటికెళ్లి తోల్కొచ్చి ఓటేపిచ్చి మళ్ళా ఇంటికాడ ఈడ్చిపెట్టుడు లేదు. పోలీసోల సందడి లేదు. ఆఫీసర్ల సప్పుడు లేదు. ఆగం ఆగం అనుకుంటా తిరిగే నాయకుల ఊసే లేదు. ఎప్పుడు పడ్డాయో యాడబడ్డాయో ఓలొచ్చి వేసిండ్రో తెలియకుంటేనే నడిచినాయి ఎమ్మెల్సీ ఓట్లు. గంతే మరి. పబ్లిక్ అంతా వేసే ఓట్లయితేనేమో వారం 10 దినాల సంధి పండుగ లెక్కనే ఉంటది. ఇవి అసొంటి ఓట్లు కాకపాయే. గందుకే ఓళ్లకు ఓటున్నదో ఆలకాడికే ఒయ్యిండ్రు. ఏం చెప్పాలనో గది చెప్పిండ్రు. ఇక గీ 3 సీట్లకు కూడా మన కారు పార్టీ పోటీ చేత్తలేదులా. మాతోని కాదనే అనుకున్నారనుకోర్రి. ఇప్పుడు టైం మంచిగా లేదు. ఓడి మళ్ళా ఎందుకు నారాజు కావాలి అని అనుకున్నారో తెలియదు గాని పోటీలకెంచి దూరం అయినారు. ఇంకేముంది, ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ పార్టీల నడుమ జోరుగా నడిచింది ఓట్ల యుద్ధం. 2 పార్టీల పెద్ద లీడర్లు కూడా మస్తుగానే ప్రచారం చేయబట్టే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ సారు, అటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సార్లు ఆయన కాడికి తండ్లాడిండ్రు. ఇక ఇయాల ఓట్లేసుడు ఓడు చుట్ల 3వ తారీఖు నాడు ఓట్లను ఎంచే పని చూరు చేస్తారు. చూడాలే మరి ఓటరు దేవుళ్ళు ఓలను కరుణిస్తారో. దసరా, దివాళీ, సంక్రాంతి, ఉగాది, రంగుల పండుగ, రాఖీ పూర్ణమి, గణపతి చవితి, నాగుల పంచమి, దేవి నవరాత్రులు, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, అయ్యప్ప పూజ, బోనాలు, మహాలక్ష్మి పండుగ, ఊర పండుగ, ఖుషి పండుగ. ఓ గిట్ల చెప్పుకుంటా పోతే బొచ్చడు పండుగలే ఉంటాయిలా మనకి. ఇగో గట్లనే మహాశివరాత్రి కూడా మనకు మస్తు పెద్ద పండుగనే అనుకోర్రి. శంకరుడు పుట్టిన దినం. గా సామి పార్వతమ్మను మనువు చేసుకున్నది కూడా గిదే దినమని మన వేదాలు చెప్తాయి. గందుకే ప్రతి ఏడు మహాశివరాత్రి పండుగను మస్తు భక్తితోటి చేసుకుంటాముల్లా. గమ్మత్తేందంటే పండుగలొస్తే పిండి వంటలు, పాయసాలు, అప్పాలు, బూరెలు, స్వీట్లు గిట్లా మస్తు రకాల వంటలే చేసుకుంటాం. దేవునికి నైవేద్యం పెట్టి కమ్మగా తింటాం. కొన్ని పండుగలప్పుడైతే కక్కాముక్క జోరుగానే నడుస్తుంది. యాటలు గోషుడు, కమ్మగా అండు అన్నట్టే నడుస్తుందిలా. కానీ శివరాత్రి పండుగ అట్లా కాదు. దినమంతా ఉపవాసమే ఉంటాము. ఉత్త పాలు పండ్లు తినుకుంటా శివుణ్ణి ధ్యానం చేసుకుంటా కూర్చుంటాం. కొందరైతే అవి గూడంగా ముట్టారనుకోర్రి. ఇక శివుని గుళ్ళకాడ గూడంగా దేవునికి ఎట్లా నైవేద్యాలు పెట్టిర్రు. ఉత్త గంగా నీళ్ళతోటి అభిషేకాలు చేసి పత్రాకులు, మారేడు పూలతోటి పూజలు చేసిండ్రు. మరి నిన్నంతా ఉపవాసం ఉన్న భక్తులు ఇవాళ మల్లో మల్క గుడికాడికి వచ్చి ఉపవాసం ఇడుస్తారు. మరి గా కార్యం కూడా జోరుగా నడిచిందులా. శ్రీశైలం మల్లన్న, ఏములాడ రాజన్న, కీసరగుట్ట ఇది అదని కాదుల్లో. ఏ పల్లెకు పోయినా ఏ గల్లీకి పోయినా శివుని గుళ్ళు కిటకిటలాడినాయి అనుకోర్రి. నుదుటికి తెల్లటి విభూతి పెట్టుకొని చేతుల పత్రాకులు, పూలు, పండ్లు పట్టుకొని చితమచ్చిండ్రు భక్తులు. ఇక నిన్న శివరాత్రి పుణ్యదినం నాడు పొద్దంతా ఉపాసముండి శివయ్యకు పూజలు చేయబట్టే రాత్రి శివపార్వతుల లగ్గ ముచ్చట కూడా మస్తుగా జోరుగానే నడిచిందులా. ఇక శివరాత్రి అంటేనే జాగరణమాయే. అందుకే లక్షల మంది భక్తులు గుడిల కాన్నే కూర్చొని భజనలు, కీర్తనలు వాడుకుంటా జాగరణ చేసిండ్రు. ఇక ఇయాల తెల్లారుజావన్నే కోనేట్ల తానాలు చేసి లింగమూర్తిని దర్శనం చేసుకొని మొక్కులు ఈడ్చిండ్రు. నిన్నంతా ఉపాసముండి జాగరణ ఉంటారు కాబట్టి ఇవాళ అన్ని గుళ్ళ కాడ అన్న సత్రాలు పెట్టిండ్రు. అంటే భక్తులంతా గుడి కాన్నే బువ్వ తిని ఉపాసం ఈడ్చిండ్రు అన్నట్టు. నిన్న పండుగ పూట గుడిల కాడికి ఎంత జనం వచ్చిండ్రో అంతకంటే ఎక్కువనే వచ్చిండ్రనుకోరి. ఈనాడు ఓ దిక్కు లింగమయ్యకు అర్చనలు, అభిషేకాలు చేసుడు, అన్న సత్రాల కాడికి పోయి పంక్తిలో కూసోని దేవుని ప్రసాదం తినుడు జోరుగానే నడిచింది పోండ్రి.
దిష్టి తలిగిందో ఓలు మంత్రాలేసి మాయ వేసిండ్రో తెలియదు కానీ పాలు నీళ్లు లెక్కనే కలిసిమెలిసి ఉండే సినిమా యాక్టర్లు పార్టీల నేతలు ఇప్పుడు ఉప్పు నిప్పోలే కస్సు బుస్సు అనుకుంటా కయ్యానికి దిగుతున్నారులా. ఈ నడుమ మన తెలంగాణ కాడ జరుగుతున్న సీన్లు చూస్తా అంటే గట్లనే అనిపిస్తుంది. అరే గప్పట్ల మంత్రి సురేఖ మేడము పాత మంత్రి కేటీఆర్ సార్కు నడువం పుట్టిన పంచాయతీ నడువిట్లా అక్కినేని సారోళ్లను తోల్కొచ్చిట్లా గీ లడాయి షురువైంది. ఇక హైడ్రా ఆఫీసర్లు నాగార్జున సారు కబ్జా పెట్టిన పెద్ద ఫంక్షన్ హాల్ను కూల్చుడుతోటి ఇంకింత ముదిరిందనుకోర్రి. ఇక మన కాడ గీ లడాయి నడుస్తుండగానే ఆంధ్రాల జోరందుకున్నది. ది గ్రేట్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సారు జగను ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్న టైంలో ఇప్పటి సీఎం చంద్రాల సారు, చిన్న ముఖ్యమంత్రి పవనాల సారు, మంత్రి లోకేష్ సార్లను తిట్టుకుంటా ఎక్కిరించుకుంటా పిసపిస వార్తలు రాసినామని పోస్టర్లు పెట్టిండు. మరి మనోలేమన్నా ఊకుంటారా నుల్లా? సర్కారు మారిన ఎంబటే సారు మీద కేసులు పెట్టి అరెస్టులు ఎంక్వైరీలు నడిచినాయి అనుకోర్రి. ఇగో ఇప్పుడు మన మెంటల్ కృష్ణ గదేనుల్లా మన పోసాని కృష్ణమురళి వంతొచ్చింది అన్నట్టు. కుర్చీల కూసున్నోళ్లను ప్రసన్నం చేయదలిగి ప్రతిపక్షం పార్టీల లీడర్లను పొట్టు పొట్టు తిట్టుకుంటా వార్తలకు వస్తున్నారులా. ఇగో మన సినిమాలల్లా మెంటల్ చిత్రాలు యాక్టింగ్ చేసే పోసాని కృష్ణమురళి సారు కూడా గసొంటి పరేషాన్లనే పడ్డాడులా. ఆంధ్రాల జగన్ సర్కార్లున్న టైంలా చంద్రాల బాబు పవనాల సార్ల మీద రెచ్చిపోయి తిట్ల పురాణం చదువుతుండే. దినాము మైకుల ముందటికి రావాలే, కులం పేరుతోటి తిట్టుకుంటా నోటికొచ్చిన వాగుడు వాగాలే. సరే అప్పట్లంటే జగన్ సారు సర్కార్లో ఉండుట్లా కేసులు అరెస్టులు పక్కకు పెట్టి ఇంకింత మెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు ఆంధ్రాల సర్కారు మారి కూటమి నేతలు కుర్చీలో కూర్చుండవట్టే. మరి ఊకుంటారా నుల్లా? ఇగో గప్పట్ల పోసాని సారు చదివిన తిట్ల పురాణాన్ని బయటికి తీసి కేసులు పెట్టిండ్రు. ఇంకేముంది, నిన్న రాత్రి పట్నం గచ్చిబౌలి కాడ ఉండే పోసాని సారోల ఇంటికొచ్చిన పోలీసోళ్ళు అరెస్టు చేసి పట్టుకపోయిండ్రు. ఇక చూడుండ్రి మీరేగా కథేందో. పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు, దరిద్రపు నా కొడక, నువ్వు పొల్లకి చీరగట్టిన పవన్ కళ్యాణ్ లాంటి సిగ్గులేని నా కొడక. ఆ పార్టీ నాదనే లాగేసుకోవడానికి అమ్మాయిని పంపించాడు, పార్టీ లాగేసుకున్నారు, రామారావు చంపేశారు. ఇది నీకు తెలీదా? నువ్వు రాజకీయ నాయకుడువా? బోకర్ గాడి నువ్వు, లోఫర్ గాడి నువ్వు. లోకేష్ ఆంబోతు కాదు, పేపర్స్ కాదు, లోఫర్ కాదు. ఒకడు ఒక పార్టీని కబ్జా చేసి ఆ పార్టీ నాదనే లాగేసుకోవడానికి అమ్మాయిని పంపించారు. ఇక చూసారు కదా నుల్లా, గివి గియాల్టీ మన గిద్దబ ముచ్చట కార్యక్రమం. మరో పారి మరిన్ని ముచ్చటతోటి మళ్ళా కలుస్తా. అంతవరకు శనార్థులు.